సలమటేగా తీసుకుని రాముడు వెళ్ళిపోతూ ఉన్నాడమ్మా రామ అన్ని ఆటలో వల్ల రాముడు గెలుస్తూ ఉండు మేనబావులు ఓడిపోతూ ఉన్నారు. ఓడిన వాళ్ళకు రోషం ఎక్కువ అన్నట్టుగా మేనబావులు అనుకుంటూ ఉన్నారు. వారు తోడు నేర్పు చేయాలి, ఎండల పెట్టుకుని గుంజినట్టు గుంజాలి అని మేనబావులైనా రామ పరశురామ అన్ని ఆటలో పలకంట విజయం సాధించడం బానే ఉంది. కానీ చిట్ట చివరిన పుట్టకొరకు పిలుగుద్దుల పందం ఆడాలి మేనబావలారా. పేరు తాత ముత్తాతల పేరు చెప్పి మిమ్మల్ని రామారఘునందన ఈ నిండు సభ లోపల మేము అమ్ముతున్నాం. మీ తల్లిదండ్రుల పేరు తాత ముత్తాతల పేరు చెప్పి మమ్మల్ని బుద్ధు రామయ్యా. సభ లోపల రాముడు ఐదేళ్ళ సకల మార్గవంతులే పేరమ్మా. చిటుకలయ్య డొక్కలయ్య జాలి దప్పనేసుడు మా తెల్ల గౌరమ్మ తోడ పుట్టింది కూడా పెరిగింది మా తెల్ల గౌరమ్మ. మా తాత శంకరుడు మా అమ్మ పార్వతమ్మ ఒకవేళ మా తల్లి పిల్ల తల్లి గంగదేవనుడు రామ పరశురాముడైనా మా తండ్రి తండ్రి పేరు దొరకదా ఏ రామయ్య తల్లి పేరు చెప్పండి, శరణ పేరు చెప్పండి, కానీ తండ్రి పేరు వస్తలేదాట. అయ్యా బావలారా, నేను పుట్టి 12 వయసుకు వచ్చిన కానీ మా తల్లి ఎల్లమ్మ గిసి ఉండేవాడు మా తండ్రిని చూపియకబాయే. నేను పుట్టినాడు తెచ్చుకెళ్ళి మా తండ్రి ఒక చూడపోతే ఒకవేళ కనుక నేను అన్నప్పుడు రామ పరశురాముడు మీద బావులు ఏమంట ఉన్నారాట. పరశురామ కోమడి వాడ లోపల మీ తల్లి ఎల్లమ్మ కొబ్బరి బెల్లను మిమ్మలగన్నది రామ రఘునందన. సారవాడ లోపల రామయ్యో పరశురామ లోపల తీయటి కళ్ళకు మీ తల్లి మిలగన్నరా. గుల్లవాడ లోపల చిక్కడి సల్లకు మీ తల్లి ఎల్లమ్మ కొంగు వర్ష అన్నది రామయ్యో. నీ తల్లికి మొగుడు లేడు, నీకు తండ్రి లేడు రామా. మీరు తండ్రి దచ్చినాక పిల్ల తండ్రి పుట్టిరు రామయ్యో పరశురామ. పరశురాముడు ఏమంట ఉన్నాడైనో. అయ్యా బావలారా, మా తల్లిని కసవంటి మాటనకు ఇప్పుడే మా కన్న తల్లి మాలకి వెళ్ళిపోయి మా తండ్రి జాడ తెలుసుకొని వచ్చి బావలారా. మా తండ్రి ఒకవేళ మా తండ్రి జాడ తెలుసుకొని వచ్చి మీతోడు మారు పందములాడతా బావలారా అని చెప్పి రాముడు. ఒకవేళ మారు పందములాడే బావలారా, మీ 7 తలపల్లి తీసి గౌరికి గంగలో స్నానం ఆడతా బావలారా.
నిజము కాదు 10 మంది వేయాలని నిజము కావాలి. ఒక నడుసు బాట పడబోదు 10 మంది నడవాలి బాట పడాలని చెప్పి ఇలా బావలన్న మాట నిజమే ఉన్నదా కాదా అని చెప్పి ఒకవేళ కనుక నేను రామ పరశురాముడైనా రాముడు ఒకవేళ దారిపొండి వెళ్ళిపోతూ ఉంటే గుల్లబాములు సల్లబాములు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారట. రామ పరశురాముడు 4 చిల్లరాలు పట్టి ఒకవేళ బాణలో కొట్టినాడే. ఆ బాణలో కొట్టినప్పుడు ఆ కుండలున్న ఒకవేళ సల్లంత నీలపాలైందట. ఆ సల్లంత నీలపాలైనప్పుడు గొల్లబాములు అదే మాట అంటున్నారు. రామ పరశురామ మీ తల్లి ఎల్లమ్మ కొమ్మడు ఒకవేళ కనుక నేను గొల్లవాడ లోపల చిక్కడి సలకు మీ తల్లి వెళ్ళగన్నది. రామ పరశురామ అనరాని మాటలు ఉన్నప్పుడు ఆడికెళ్ళి రాముడు ఒకవేళ కనుక నేను మాట్లాడు మీద వచ్చినాడు. కన్న తల్లి మాలికి ఏరవచ్చును అమ్మ ఎల్లమ్మ అమ్మ ఎల్లమ్మ నాచుకుందా బిడబొబ్బలేమి రాముడు ఒక్కరాడ కళ్ళ చూసినారా. అమ్మవారు రేణుక ఎల్లమ్మ నా కొడుకు రాముడు ఆటల కంట వెళ్ళిపోయింది. ఒకవేళ ఆకలైన తాను అన్నం ఊరు పెట్టరు దూపలైన తాను నా కొడుకు రాముడు నీళ్ళ ఊరు పోసాడు చెప్పి ఎల్లమ్మ. మరి ఎంతసేపు చెప్పినా కనుక్కున్న తల్లేమో కడుపు చూసుదంట చేసుకున్న భార్యనేమో దేవుడు చూసుదన్నట్టుగా. ఎంతసేపు చెప్పినా కనుక్కున్న తల్లేమో కడుపు చూసుకుంటే నా కొడుకు అన్నం తిన్నాడు ఆ తెలియదని చూస్తుందట. చేసుకున్న పిల్లమేమో నా మొగుడు కూలికాయ ఎంత ఎన్ని తెచ్చిండో ఎన్ని చెవులే చూస్తుందంట. మరి ఒకవేళ నా కొడుకు రాముడు ఆకలంత ఉన్నాడో దూపలంత ఉన్నాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ అయ్యవారి మేవారి మధ్య మంగళాలు చేత పట్టుకొని అమ్మవారు ఎల్లమ్మ నీ తానంతా గబ్బు ఆగం వస్తుంది తానం చేయలేదు గత పర్వత అయ్యా తానం చేయలేదు గబ్బు ఆగం వస్తుంది. ఈ కథ కష్టపడలేదు అయ్యా 40 రోజులు బాత్రూమ్ పోక మమ్మీ మరి ఒకవేళ అమ్మవారు రేణుక ఎల్లమ్మ వాటికి అంత మంగళారతి పట్టుకొని రాముని పేటకు వచ్చిందట. అమ్మా రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ రామ పరశురామ అన్నం తినమంటాడు రామ రఘునందన ఒకవేళ అమ్మ రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ దేవి రామ పరశురామ అన్నం తినమన్నప్పుడు రాముడు ఏమంటున్నాడు అమ్మా ఎల్లమ్మ దేవి నేను ఒకవేళ ఆటల కంటే వెళ్ళిపోయిన దాన్ని అన్ని ఆటలో విజయం సాధించిన ఒకవేళ